దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో కర్మేలు అగ్ని అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో మరోసారి ఏకీభవించినటువంటి మీ అందరికి కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదించునుగాక. మీరు అనుకోవచ్చు, దేవుడు ఆశీర్వదించునుగాక అని మీరు అంటున్నారండి, కానీ మా జీవితంలో ఆశీర్వాదమే లేకుండా పోయింది. మా బ్రతుకులో అన్ని కష్టాలే, అన్ని నష్టాలే జరుగుతూ ఉన్నాయి. మేము దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, ఏకీభవిస్తూ ఉన్నాం, ఉపవాసం కూడా ఉంటా ఉన్నాం, కానీ మాకు ఆశీర్వాదం రావటం లేదేంటి అని అనుకోవచ్చు, అడగవచ్చు కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఈ దినాన సజీవులుగా ఉన్నారు అంటే, క్షేమంగా ఉంటా ఉన్నారంటే, ఆరోగ్యంగానే ఉన్నారు అంటే, మీ కుటుంబంలో కొంత మీకు తెలియనటువంటి రీతిలోనే సంతోషం ఉంటా ఉన్నది అంటే, అవన్నీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలే. దేవుడు ఆశీర్వదిస్తున్నాడంటే లక్షల రూపాయలు రావాలని కాదు. కష్టాలు వచ్చినా కష్టంలో నిలబడతా ఉన్నారంటే దేవుడు మీకు తోడుగా ఉంటా ఉన్నాడు. అందును బట్టి ఎక్కడా మీరు దుఃఖపడద్దు, కానీ దేవుని మీద ఆధారపడండి, దేవుని మీదనే ఆనుకొనండి. దేవుడు అటువంటి కృపను మీకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జీవించేటువంటి సమయమున దేవుని యొక్క మాటలను మనం విని ఆయన మాటకు లోబడి ఈ లోకము నుండి మనం వేరు చేయబడాలి. వేరు చేయబడితేనే మన పాప జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువును హత్తుకొని వాక్యానుసారమైనటువంటి బాప్తిజం పొంది సంఘంలో చేర్చబడాలి అనేటువంటి ఆలోచనతోటి మనం బాప్తిజం పొంది దేవుని యొక్క సంఘములో చేర్చబడ్డాం. మన యొక్క నడకను కొనసాగించుకుంటా ఉన్నాం, మన జీవితాలను ప్రభువుకి అప్పగించుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. లోకము మనకు ఒక పేరు పెడతా ఉన్నది, వీరు విశ్వాసులండి, ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుని మీదనే ఆధారపడతారు, దేవుని మీదనే ఆనుకుంటారు, వీరు విశ్వాసులండి. దేవుడు అంటే వీళ్ళకి చాలా నమ్మకం, విశ్వాసం, దేవుని యొక్క వాక్యం అంటే విశ్వాసం అని మనలను గురించి ఇతరులు సాక్ష్యం చెప్తా ఉన్నారు. అవును కదా ప్రియ దేవుని బిడ్డలారా, ఇతరులు సాక్ష్యం చెప్పడం కొరకు మనం జీవించడం కాదు, కానీ మన జీవితాలు దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో ఉండినట్లుగా మనం బ్రతకడం నేర్చుకోవాలి. ఇంకా కొంచెం క్లియర్గా చెప్తాను. దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో నీవు నేను బ్రతకాలి అంటే, జీవించాలి అంటే, మన లక్షణాలు ఎలా ఉండాలి అనేటువంటివి వాక్యములో అనేక సందర్భాలలో వ్రాయబడతా ఉన్నాయి. విశ్వాసి యొక్క లక్షణములు, విశ్వాసులంగా ఉన్నాం కదా, నువ్వు విశ్వాసిగా ఉన్నావు, నేను విశ్వాసినిగా ఉన్నాను అంటే మనకు ఉండాల్సినటువంటి ఆ గుణములు, ఆ లక్షణములు ఏంటి, వాటి ప్రకారంగానే మన జీవితంలో మనం నడుస్తున్నామా? మన విశ్వాసులమే. వాటికి వ్యతిరేకంగా నడుస్తూ ఉంటే లోకము మనలను నువ్వు మంచోడివిరా, నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డవిరా, విశ్వాసివి నువ్వు అని చెప్పినా అది అబద్ధమే. దేవుడు నీ గురించి నా గురించి సాక్ష్యం చెప్పాలి. ప్రియ దేవుని బిడ్డలారా, లేఖనాల్లో పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాలు వ్రాయబడతా ఉన్నాయి. కానీ అపోస్తులైనటువంటి పేతురు తను రాసినటువంటి మొదటి పత్రికలో విశ్వాసులముగా మనకు ఉండాల్సినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి లక్షణములను తెలియచేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు, తెలియచేసిన వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను కలిగి ఉండాల్సినటువంటి లక్షణములను పరిశుద్ధాత్మ దేవుడు పేతురు భక్తుని ద్వారా, పేతురు ద్వారా సంఘానికి, నాటి దినములలో ఉన్నటువంటి సంఘానికి, దేవుని సంఘానికి తెలియజేయించాడు.
ఆ మాటలు నేటి వరకు ఉన్నాయి కాబట్టి మనం కూడా చదువుకుంటున్నాం, వింటా ఉన్నాం, నేర్చుకుంటా ఉన్నాం. వాటన్నిటిని బట్టి మన జీవితాలను మనం పరిశీలన చేసుకొని, మీ జీవితాలను మీరు, నా జీవితాన్ని నేను పరిశీలన చేసుకుంటే నేను నిజమైన విశ్వాసిగా ఉన్నానా, లేకపోతే నామకే వాస్తే పేరుకు మాత్రమే అలాంటి జీవితాన్ని జీవించకుండా నామకార్థకరమైనటువంటి విశ్వాసిగా నేను ఉంటున్నానా అనేటువంటి వాటిని మనము పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయంలోనే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు వ్రాయబడి ఉన్నాయి. ఈ ఎపిసోడ్లో, వచ్చే ఎపిసోడ్లో కూడా ఈ లక్షణాలనే మనము వీలున్నంత వరకు జ్ఞాపకం చేసుకొని, ధ్యానం చేసుకొని ముందుకు వెళదాం. చూద్దాం దేవుని యొక్క వాక్యాన్ని. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలను మనము క్లుప్తంగా చదివినట్లయితే, యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. మొట్టమొదటగా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పేతురు, అపోస్తలుడు అంటే దేవుని చేత పంపబడినటువంటి వారు. మనం వింటూ ఉంటాం కదా, అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడైనటువంటి పేతురు. ఇలాగా అపోస్తలులు అనేటువంటి పేరు మనం పెట్టుకుంటాం. దురదృష్టవశాత్తు నేటి దినాల్లో ఆ అర్హత లేకపోయినా మనమే మన పేరు ముందు మనం ఒక బిరుదులాగా పెట్టుకుంటా ఉన్నాం. అవును కదా. ప్రవచనాలు చెప్పలేనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రవక్త అని పెట్టుకోవచ్చు. దేవుని చేత పంపబడినటువంటి వాళ్ళు అపోస్తలుడు అని పెట్టుకోవచ్చు. దేవుని పెట్టారా, రకరకాలుగా రెవరెండ్ అంటూ ఉంటారు. కొంతమంది రైట్ రెవరెండ్ అంటారు. ఎవరిని విమర్శించటం లేదు, లోకము ఆ రీతిగా పిలుస్తూ ఉన్నది. కానీ అపోస్తలుడు అంటే ప్రభువు చేత పంపబడినటువంటి వాడు. అపోస్తలుడైనటువంటి పేతురు దేవుని చేత పిలువబడినటువంటి వాడు, లోకములోనికి పంపించబడినటువంటి వాడుగా ఉన్నాడు. వలలో వేసుకుంటున్నటువంటి పేతురు, జాలరిగా ఉన్నటువంటి పేతురుని ప్రభువారు పిలిచి, నీ వలను, నీ దోణిని విడిచిపెట్టి నాతో కూడా రా, నేను మిమ్మలను మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని పిలిచి వాగ్దానం ఇచ్చాడు కదా. దేవుని యొక్క మాటను బట్టి పేతురు వలలు విడిచిపెట్టి వచ్చాడు కదా. అంటే పేతురు ఎలా ఉన్నాడు అంటే దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని చేత పిలువబడిన వాడుగా ఉన్నాడు. అందుకే ఇక్కడ తను రాసినటువంటి పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ మాటే అంటా ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పేతురు ఏమంటా ఉన్నాడు? ఆ వచనాన్ని మనం చదివితే అక్కడ అంటున్నాడు, తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి అంటా ఉన్నాడు. నీ యొక్క ఆలోచన, నీ బిడ్డల యొక్క భవిష్యత్తులో, నీ భవిష్యత్తులో నీ ఆలోచన వేరుగా ఉండొచ్చు. అంటే ఎవరైనా సరే ఏం కోరుకుంటారు, ఏ తల్లిదండ్రులైనా ఏ బిడ్డలైనా అంటే నేను క్షేమంగా ఉండాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నా కుటుంబం బాగా సంపాదించాలి, నా కుటుంబం బాగా సంపాదించాలి, మేము చేస్తున్నటువంటి వ్యాపారము అభివృద్ధి చెందాలి, మా బిడ్డలు బాగా చదువుకోవాలి అని కోరుకుంటా ఉన్నారు కదా. కానీ నువ్వు కోరుకున్నటువంటి రీతిలో నీ కుటుంబం ఉన్నదా లేదా? నువ్వు కోరుకుంటున్నటువంటి రీతిలో నీ కుటుంబము వర్ధిల్లుతా ఉన్నదా లేదా నీకు తెలియదు. వర్ధిల్లుతో ఉంటుందో కూడా తెలియదు. రేపటి దినం కాదు, వచ్చే నిమిషంలో ఏం జరగబోతా ఉందో నీకు తెలుసా? ప్రియదేవుని బిడ్డలారా, మరు నిమిషంలో ఏమవుతుందో నీకు తెలుసా? రోడ్డు మీద యాక్సిడెంట్స్ అయిపోయి చనిపోతున్నటువంటి వాళ్ళు వందల మంది, వేల మంది మనం చూస్తూ ఉన్నాం. నువ్వు బయటికి వెళితే నీ బైక్ యాక్సిడెంట్ అవుతుంది,
నువ్వు ఎక్కేటువంటి ఆ ఫ్లైట్ క్రాష్ అవుతుంది, నువ్వు వెళ్ళేటువంటి ఆ కారు భయంకరమైన యాక్సిడెంట్ అయి నీ ప్రాణం పోతుంది, నీ బంధువుల ప్రాణాలు పోతాయని తెలిస్తే వారు ఇంట్లోంచి బయటికి వెళ్తారా? ప్రయాణం చేస్తారా? ప్రయాణాలని క్యాన్సిల్ చేసుకుంటారు కదా. నీకు తెలీదు, నాకు తెలీదు, ఏ మాటలు మనం మాట్లాడతామో తెలియదు, మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలియదు. కానీ నీ గురించి, నీ భవిష్యత్తు గురించి, నా గురించి మనకు తెలియనటువంటి సంగతులన్నీ కూడా ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే పేతురు ఇక్కడ అంటున్నాడు, దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి. ఆయన జ్ఞానము అమోఘమైనదండి. దేవుని యొక్క జ్ఞానము నీవు నేను లెక్కించలేము, ఊహించలేము. కనీసం అనంతమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు, అనంతమైనటువంటి ఈ సృష్టిని సృష్టించినటువంటి జ్ఞానము కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటిది దేవుడు నీ జీవితంలో ఏం జరగబోతా ఉందో ఆయనకు తెలియదా? అటువంటి దేవునికి మరు క్షణంలో, మరు నిమిషంలో నువ్వేమైపోతున్నావో, నీ ప్రాణం ఎప్పుడు పోతుందో, నీ కుటుంబంలో ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందో నీకు తెలియకపోవచ్చేమో, కానీ దేవాది దేవునికి సమస్తము కూడా తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన భవిష్యత్ జ్ఞానమును బట్టి నువ్వు ఎలా ఉన్నావు అంటే దేవుని సన్నిధిలో నువ్వు మంచివానిగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు, నీ బిడ్డలు మంచిగా ఉండాలని కోరుకుంటున్నావు. కానీ అలా ఉంటారా లేదా అనేటువంటిది ఆయనకు మాత్రమే తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీకంటే నీ తండ్రి అయినటువంటి దేవునికి నీ బిడ్డల పట్ల ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నీ కన్న బిడ్డల కంటే, నీ కడుపున పుట్టినటువంటి నీ కుమార్తె కంటే, కుమారుని కంటే యేసయ్యకు చాలా ప్రేమ ఎక్కువ. అదేంటండి? నా కడుపున పుట్టినటువంటి బిడ్డ, తల్లులు అనుకోవచ్చు, 9 మాసాలు నేను మోసి కన్నాను కదా, నా బిడ్డను నేను చిన్న వయసు నుంచి నేను పెంచాను కదా, కష్టపడ్డా కదా, వాళ్ళ కొరకు ఎంతో డబ్బులు సంపాదించాను, పగలనక రేయనక ఎండలో పనిచేశాను, వ్యాపారం చేశాను, ఇతర ప్రాంతాలకు వెళ్ళాను. నా బిడ్డల భవిష్యత్తు కొరకే కదా నేను సంపాదించింది, నాకంటే దేవునికి ప్రేమ ఎక్కువ అని అనుకోవచ్చు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నీకంటే నీ దేవునికి ప్రేమ ఎక్కువ. నీకంటే నీ మీద నువ్వు చూపిస్తున్నటువంటి ఆ ఇష్టము కంటే, నీ భవిష్యత్తు కొరకు నువ్వు పడేటువంటి కష్టము కంటే, నీ దేవుడు నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, నీ బిడ్డల కొరకు ప్రాణం పెట్టాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రాణం పెట్టడం అంటే ఆషామాషిగా పెట్టలా. ఆయన ఎలా ప్రాణం పెట్టాడు? తన శరీరమును నలగొట్టుకున్నాడు, గాయపరచబడ్డాడు. నీవు పొందుకోవాల్సినటువంటి ఆ మరణ శిక్షను ఆయన అనుభవించాడు. శరీరములో పొందినటువంటి ప్రతి గాయము ద్వారా రక్తము కార్చాడు కదా. ఆఖరి బొట్టు వరకు ఆయన తన రక్తమును నీ కొరకు, నా కొరకే ధారపోసి చిందించే. ఎవరు చేస్తున్నారు ఆ పని? ఎవరు చేస్తున్నారు? ఎవరు చేశారు? ఆయనే. నీ బిడ్డల కొరకు, నీ కొరకు అంతగా ఆయన రక్తమును స్రవించి తన ప్రాణమును పెట్టినటువంటి వాడుగా ఉంటే, నీ బిడ్డల కంటే, నీకంటే ఆయనే ఎక్కువ ప్రేమ చూపిస్తున్న వాడుగా ఉన్నాడు. నీ మీద నీ బిడ్డలు చూపించినటువంటి ప్రేమ కంటే ఆయన ఎక్కువ ప్రేమ చూపించాడు. నువ్వు నీ బిడ్డల మీద చూపించబోయేటువంటి ప్రేమ కంటే ఆయన ఆల్రెడీ అధికంగా ప్రేమను చూపించేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందనా మాట? నీ బిడ్డల భవిష్యత్తు కొరకు నువ్వు ఎంత ప్రణాళిక రచిస్తున్నావో, ఏం చేయాలనుకుంటున్నావో దానికంటే మించి
ఆయన ఆల్రెడీ చేసినటువంటి వాడుగా ఉన్నాడు. అది దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే పౌలు భక్తుడు ఎఫెసు పట్టణంలో ఉన్నటువంటి దేవుని యొక్క సంఘానికి లేఖ వ్రాస్తూ ఒక మాట అంటున్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయములో 6వ వచనంలో మధ్యలో నుండి చదువుతున్నాను చూడండి. అక్కడ అంటున్నటువంటి మాట, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. ఎవరిని? నిన్ను నన్ను. ఆయనను విడిచిపెట్టి ఆయన చేతిని పట్టుకొని ఉంటే మనము ఆయన ఇష్ట ప్రకారంగా వెళ్ళాలని ఆయన చేతిని విదిలించుకొని మనకిష్టమైనటువంటి రీతిలో నడుస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు, తండ్రి తన బిడ్డల చేయి పట్టుకొని రోడ్డు మీద ఎందుకు నడిపిస్తాడంటే వాళ్ళు చెయ్యి విదిలించుకొని వెళ్తే ప్రమాదంలో పడిపోతారేమో, జారి పడతారేమో, దెబ్బలు తగులుతాయేమో, గాయమైపోతుందేమో అని తండ్రి ప్రేమను బట్టి చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు కదా. మీ బిడ్డలను మీరు అలానే నడిపిస్తారు కదా. వాళ్ళు వదిలించుకుంటున్నా మనం గట్టిగా ఎందుకు పట్టుకుంటాం? వాళ్ళ క్షేమం కొరకే. ప్రభువు కూడా మన చేతులు అలానే పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? లోకాన్ని చూస్తున్నాం, లోకాశలను చూస్తున్నాం, లోకమునకు మనం బానిసమైపోతూ ఉన్నాము. జాగ్రత్త. నీ యవ్వన బిడ్డలు, యవ్వన కుమారులు, యవ్వన కుమార్తెలు మీ ఎదుటిగా ఉన్నప్పుడు వారు కొంత నీకు లోబడినటువంటి వాళ్ళుగా ఉండొచ్చు. నీ ఎదుట పాపం చేయడానికి భయపడినటువంటి వాళ్ళుగా ఉండొచ్చేమో. కానీ యుక్త వయసు వచ్చిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది యవ్వన బిడ్డలు తల్లిదండ్రులను మోసం చేసి తిరుగుతూ ఉన్నారు కదా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇది వాస్తవమే. నేను చెప్తుంది, మనం అనుకుంటున్నాం నా కుమారుడు చాలా మంచివాడండి, నా కుమార్తె చాలా మంచిది. నిజమే, మీరు అనుకుంటుండవచ్చు అలా ఉన్నారని. కానీ నీ కుమారుడు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నాడో నీకు తెలుసా? సిగరెట్ తాగుతున్నాడేమో తెలుసా? సిగరెట్ తాగి వచ్చేసి ఏదైనా ఒక్కబడి నోట్లో వేసుకోను, ఏదో ఒకటి బబుల్ గము ఏదో ఒకటి నోట్లో పెట్టుకొని ఆ సిగరెట్ వాసన రాకుండా ఉంటున్నాడేమో తెలుసా? సినిమాలకు నీకు చెప్పకుండా వెళ్తున్నాడేమో తెలుసా? పార్టీలకు వెళ్తా ఉన్నాడేమో. నీ కుమార్తె ఎవరితో స్నేహం చేస్తూ ఉందో. మమ్మీ సినిమానికి వెళ్ళొస్తా మమ్మీ. ఎవరితో వెళ్తామమ్మా? ఇదిగో మా ఫ్రెండ్తో వెళ్తా ఉన్నా. లేకపోతే పార్కుకు వెళ్తా ఉన్నా, ఫలానా దగ్గరికి వెళ్తున్నా. ఎవరితో అమ్మా? ఇదిగో నా క్లాస్మేట్, నీకు తెలుసు కదా, జోన్స్ నీకు తెలుసు కదా, మేరీ తెలుసు కదా, వాళ్ళతోనే. ఇంక నేనెవరితో వెళ్తున్నా అని చెప్పి బాయ్ ఫ్రెండ్స్తో వెళ్తున్నదేమో తెలుసా? నీకు చెప్తా ఉన్నారు అలాగా. నీ ఎదుట మంచి బట్టలు శరీరాన్ని కప్పుకొని జీవించినటువంటి ఆ కాలములో శరీరాన్ని కప్పుకొని వాడు వస్త్రాలు వేసుకోవచ్చు. కానీ నీకు దూరంగా వెళ్ళి ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో, ఇతర ఖండాలలోనికి వెళ్ళినటువంటి వాళ్ళు, విదేశాలలో నా బిడ్డలు చదువుతున్నారని మీరు సంతోషపడుతున్నారు, వాళ్ళు సంపాదించుకుంటున్నారండి. ఇక్కడ ఉంటే నా బిడ్డ చెడిపోయాడు, నిజమే, కానీ అక్కడికి వెళ్ళి మంచిగా ఉద్యోగం చేసుకుంటున్నాడు అని అనుకుంటున్నారు మీరు. వారు ఎలాంటి చెడు వ్యసనాలకు బానిసలైపోయారో తెలుసా? ఎలాంటి విధమైనటువంటి చెడు స్నేహాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ ఎలా ఉందో తెలుసా? వాళ్ళు పెట్టేటువంటి ఫోటోలు నువ్వు చూడొచ్చు. చూస్తే వాటిని బట్టి నువ్వు వారిని హెచ్చరిస్తున్నావా లేదా? శరీరము కనపడేటువంటి ఆ వస్త్రాలు వేసుకున్నటువంటి నీ కుమార్తెను, మద్యానికి బానిసలై డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయినటువంటి నీ కుమారుణ్ణి హెచ్చరిస్తున్నావా? నా మాట వింటలేదండి అంటే వాళ్ళకి చెప్పాలి, ప్రార్థన చేయాలి. వారిని బట్టి నువ్వు సంతోషించడం కాదు కానీ దుఃఖపడాలి. ఇవన్నీ నీకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు భవిష్యత్తు జ్ఞానమును కలిగినవాడు. ఇక్కడ అంటున్నటువంటి మాట, మనం చదువుతున్నటువంటి ఆ ఎఫెసు పట్టణానికి రాసినటువంటి ఆ లేఖలో
మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని తనకు కుమారులుగా స్వీకరించుటకై, నువ్వు పుట్టక మునుపే నిన్ను తన బిడ్డలుగా ఆయన స్వీకరించాలనేటువంటిది దేవుని యొక్క ఆలోచన, దేవునికి ఉన్నటువంటి భవిష్యత్తు జ్ఞానము అది. అలా చేయటం కొరకు ఆయన ఏం చేశాడంటే, మనము తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు పుట్టక ముందు కాదు, ఈ లోకంలో నీ తల్లిదండ్రులు పుట్టక ముందు కాదు, నీ పట్ల ఆయన ఒక ప్రణాళికను కలిగి ఉంది. ఈ భూమి పుట్టక ముందే, అండర్లైన్ చేసుకోండి ఈ మాట, జగత్తుకి పునాది వేయబడక మునిపే ఆయన తన కోసము నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అది ఆయన యొక్క భవిష్యత్తు జ్ఞానం. దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానమును బట్టి నువ్వు ఏర్పరచబడినటువంటి వ్యక్తిగా నువ్వు జీవించాలి. అది విశ్వాసిగా నీకు ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైన లక్షణం. దేవుని బిడ్డలారా, ఆ లక్షణమును కలిగి నువ్వు జీవించాలి. ఆ లక్షణము దేవునికి నీ పట్ల ఉన్నటువంటి ఈ సంపూర్ణమైనటువంటి ఈ ఆలోచన, నీ భవిష్యత్తుని గురించి దేవుడు కలిగి ఉన్నటువంటి ఈ యొక్క ఆలోచన ప్రణాళిక అంతా నెరవేర్చబడినట్లుగా నువ్వు జీవిస్తే నువ్వు నిజమైన విశ్వాసవి. అది విశ్వాసకు ఉండవలసినటువంటి మొదటి ప్రాముఖ్యమైన లక్షణం. రెండవది, అక్కడ పేతురు భక్తుడు వ్రాసినటువంటి ఆ పత్రికలో అంటున్నాడు, ఆత్మ వలన, విన్నారా, ఆత్మ వలన మనము ఎలా ఉంటామంట, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై. మనం అనుకోవచ్చు, నేను నా భక్తిని బట్టి నేను పరిశుద్ధత పొందానండి, నేను సంపాదించాను, కోట్ల రూపాయలు సంపాదించుకొని వేల రూపాయలు, లక్షల రూపాయలు దేవునికి కానుకగా ఇస్తా ఉన్నా, మంచిదే. దానిని బట్టి నువ్వు ఆశీర్వదించబడట్లా. నీకున్నటువంటి కోట్ల రూపాయల ధనమును బట్టి, వెండి బంగారములను బట్టి, వజ్రాలను బట్టి, వైడూర్యాలను బట్టి, నీకున్నటువంటి పొలములను బట్టి, ఇండ్లను బట్టి, కార్లను బట్టి, నీ బిజినెస్ని బట్టి నువ్వు పరలోకం చేర్చబడవు. 100% ఇది గ్యారంటీ. ఎలా వెళ్తావు అంటే పరిశుద్ధతను బట్టి. ఈ పరిశుద్ధత నువ్వు సంపాదిస్తున్నటువంటి సంపాదనను బట్టి రాదు. ప్రియమైన బిడ్డలారా, ఈ మాట గుర్తుపెట్టుకోండి. నీవు జీవిస్తున్నటువంటి జీవితాన్ని బట్టి నువ్వు పరలోకంలో ప్రవేశించవు. నువ్వు పరలోకానికి ఎలా వెళ్తావు అంటే పరిశుద్ధతను బట్టి. ఆ పరిశుద్ధత నీకు ఎలా వస్తుంది అంటే, అక్కడ పేతురు భక్తుడు చెప్తున్నటువంటి మాట, పరిశుద్ధత వలన మనము ఎలా ఉంటామంటే ఏర్పరచబడిన వారంగా ఉంటాం. యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడినటువంటి వాళ్ళముగా, ఏర్పరచబడిన వాళ్ళంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధత నీవు నేను కలిగి ఉండాలి అంటే, ఆ పరిశుద్ధత నీవు నేను కలిగి జీవించాలి అంటే ప్రభు యొక్క రక్తము దగ్గరకు నువ్వు రావాల్సిందే. నీ కొరకు ఆయన కార్చినటువంటి, చిందించినటువంటి ఆ రక్తము అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. నీ రక్తములో కళంకం ఉంటుందేమో కానీ నీకు షుగర్ వ్యాధి ఉంది, ఎయిడ్స్ జబ్బు ఉంది, నువ్వు ఇతరులకి బ్లడ్ ఇవ్వాలంటే డాక్టర్స్ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. నీకున్నటువంటి ఎయిడ్స్ వ్యాధిని వాళ్ళకు కూడా అంటిస్తా, వద్దు అంటారు. మన రక్తము కళంకమైనటువంటిది, నిష్కల్మషమైనటువంటిది కాదు. కానీ ప్రభువారి యొక్క రక్తము, ఆయన చిందించినటువంటి రక్తము
నీ పాపాలను కడిగివేసేంత పరిశుద్ధమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ పాపాల నుండి నీకు విడుదల కలుగజేసేటువంటిది. అంత పవిత్రమైనటువంటి రక్తములో నువ్వు కడగబడితేనే నువ్వు నిజమైనటువంటి విశ్వాసిగా ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను కానుకలు ఇస్తున్నాను, సేవ చేస్తున్నాను అంటే దేవుడు దాన్ని అంగీకరించడు. నువ్వు కడగబడాలి. ఆత్మ వలన పరిశుద్ధపరచబడినటువంటి అనుభవంలో ఉండాలి. దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానములో నువ్వు నిలిచి ఉన్నటువంటి లక్షణాన్ని నువ్వు కలిగి ఉండాల్సినటువంటిది మొదటి లక్షణము విశ్వాసిగా. రెండవది, నువ్వు కడగబడినటువంటి అనుభవంలో ఉండాలి. దేవుని కొరకు నువ్వు జీవించినటువంటి అనుభవంలో ఉంటే విశ్వాసిగా నువ్వు పిలువబడతావు. పిలువబడుతున్నావా? ఎలా పిలువబడుతున్నావు? ఈ లోకంలో నువ్వు రోజు మందిరానికి వెళ్తే విశ్వాసి కాలేవు. నీకున్నటువంటి విశ్వాసము కష్టము కలిగిన, నష్టము కలిగిన, ప్రాణము పోయేటువంటి పరిస్థితుల్లో నువ్వున్నా, నీకున్నటువంటి వ్యాపారం అంతా నష్టపోయినా, యోబు ఎలా ఉన్నాడు, నీవు కూడా సమస్తము ఒకే సమయంలో కోల్పోయిన దేవుని విడిచిపెట్టకుండా, దూషించకుండా ఉంటే అది నిజమైన విశ్వాసం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమను తెచ్చేటువంటి ఆ విశ్వాసిగాను ఉంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, నా మాటలు నేను ముగిస్తా ఉన్నాను. మరికొన్ని లక్షణాలను తిరిగి మనం తర్వాత ఎపిసోడ్లో మనం నేర్చుకుందాం. ఈ లక్షణాలను మనం కలిగి ఉండటానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. మీ కృపతో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నారు యేసయ్య. మరొకసారి మేమందరము కూడా మా భవిష్యత్తు జ్ఞానము కాదు కానీ మీ ఆలోచన చొప్పునే మీ రక్తంతో కడగబడటం ద్వారానే మేము పరిశుద్ధత పొందుకొని జీవించేటువంటి కృపను మాకు దయచేసి నిజమైన విశ్వాసులముగా ఈ లక్షణాలను మా జీవితంలో కలిగి ఉండేటువంటి కృపను దయచేయమని మా యొక్క జీవితాలను మీకే సమర్పించుకుంటూ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని, స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని మహిమాగంత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.